నేను 3 రోజులు ఉన్నానని చెప్పలేదు. 20 డేస్ ఉన్నానండి నేను ఇక్కడ. 20 డేస్లో నన్ను ఇక్కడ టార్చర్ చేసి డబ్బుల కోసం ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలని టార్చర్ చేసి నన్ను ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపి ప్రతి ఒక్క పెద్ద మనిషి సాక్ష్యం ఉన్నారు. నేను రాంగ్ ఎలిగేషన్స్ ఏది వేయట్లేదు. అక్కడ 10 మంది పెద్ద మనుషుల్ని మా వాళ్ళని పిలిచి ఏందమ్మా డబ్బు ఇస్తే అయిపోతుంది కదరా, 10 లక్షలు ఇచ్చేస్తే భార్యాభర్తలు కలిసి ఉంటారు, ఎందుకు డబ్బు కోసం భార్యాభర్తలు విడదీస్తున్నామని మా మామగారు చెప్పిన మాటలు అన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి అని చెప్పేసి ఆయన చేసిన డిమాండ్లు అండ్ మా హస్బెండ్ పెట్టిన మెసేజ్లతో సహా నేను చస్తాను నువ్వు డబ్బు లేకపోతే చస్తానని బెదిరించేవాడు, నేను కారమ్మి కట్టుకుంటానని బెదిరించేవాడు, లేకపోతే హెల్త్ ఇష్యూ తెచ్చి బెదిరించేవాడు. బెదిరిస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి అవ్వ నాకు కార్తిక్ చచ్చిపోతా అంటున్నారు, కార్తిక్ గారు చచ్చిపోతే నేను ఎందుకు బతకాలవ్వా, ప్లీజ్ అమ్మ అదేదో సెటిల్ చేయమా, మేమిద్దరం హ్యాపీ కలిసి ఉంటాము అని బతిలాడితే నాన్న నీకు పొలం 2 ఎకరాలు ఇస్తా అన్నారా, ఇల్లు ఇస్తా అన్నారా, 15 తులాలు బంగారం పెట్టుకున్నారా, మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, సరే నువ్వు ఏడవకు తల్లి, నీకే కదా పెట్టుకునేది, ఇంకో కార్యక్రమం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తా ఆ డబ్బుల కింద, నువ్వు ఏడవద్దు తల్లి పిలుచుకో అంటే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్స్కి వచ్చి రిజిస్ట్రేషన్ దాకా వెళ్ళారు. మరి ఆ టైం 3 నెలలు మీరు ఎందుకు బయట పెట్టలేదు? నాది తప్పు కదా, నాకు ఎలర్జీ ఉంది కదా, నాకు ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? తగ్గే వరకు నాకు 1 మంత్లో క్లియర్ అయిపోయింది, 3rd మంత్లో ఎందుకు బయట పెట్టారు నా ఎలర్జీ సంగతి? అప్పటి వరకు ఎందుకు తీయలేదు? అంత నిజాయితీ పరులు ఎలర్జీ వచ్చిన రోజే బయట పెట్టాలి కదా మాట. 3 మంత్స్ దాన్ని బయట పెట్టకుండా డబ్బుల కోసం వచ్చి పొలాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చి అది ఎప్పుడైతే కాదు అని అనుకున్నారో, పక్కనోడికి అమ్మాలంటే వాడు ఎప్పుడైతే కొనలేదని అనుకున్నారో మా పెద్ద మనుషులకు డౌట్ వచ్చిందండి. ఈ అబ్బాయి చూస్తేనేమో అమ్మాయితో సరిగ్గా లేడు. ఈ పెళ్లి సంబంధం ఎలా వచ్చింది మీకు? అబ్బాయి వాళ్ళ మేనమామ వాళ్ళకి తెలిసిన ఆయనకు ఫ్రెండ్ అండి, ఆయన తీసుకొచ్చారు. అదేనండి వాళ్ళ ఇల్లు. ఇంతకీ ఇప్పుడు సంబంధం తెచ్చిన ఆయన మంచి అయినా చెడైనా ఆయన కొంచెం నిలబడాలి, ముందు నిలబడాలి, చెయ్యాలి. ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతుంది. 3 డేస్ నుంచి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిర్రు, రావట్లేదు. ఇక్కడ ఎండ అయినా ఏదైనా ఇక్కడే ఉంటున్నాను ఒక ఆడపిల్లని. ఏంటమ్మా ఎందుకు నాన్న అని అడగడం కానీ, ఏంట్రా ఎలా ఉందిరా, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఎట్లా మీరు ఎట్లా చేస్తున్నారు రండి అని అడగాలి కదండి. ఆయన ఏమి ఇన్వాల్వ్ కాకపోగా ఏం సార్ 3 రోజులు రావట్లేదు బాబాయ్, ఎట్లా బాబాయ్ అంటే మళ్ళీ మా మీదకి ఉల్టా గొడవ పడుతున్నారండి వాళ్ళు కూడా. సార్ నేను ఒక్కటి అడుగుతాను సార్, మా మామగారు మా హస్బెండ్ వాళ్ళు ఏ తప్పు చేయలేదు కదండి, ఏ తప్పు చేయకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారండి? ఎందుకు ఎన్ని రోజులు ఉన్నారు? నేను 20 డేసే ఉన్నాను మేడం. ఉన్న తర్వాత ఆషాఢం వచ్చింది, ఇంటికాడ వెళ్ళి తీసుకొచ్చి దింపేసి మా పెద్ద మనుషుల్లోకి వచ్చి మాకు అమ్మాయితో ఎలాంటి ఎలిగేషన్స్ లేవండి, డబ్బులు కావాలి, ఇంకొక 10 లక్షలు ఒప్పుకున్నారు అవి ఇవ్వాలి అని చెప్పేసి పొలాల రిజిస్ట్రేషన్స్ దాకా 3 మంత్స్ తిరిగారు మేడం. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కాదు అని తెలిసిందో ఆ రోజు ఇది బయట పెట్టి ఎలర్జీ 20 డేస్ ఉన్నారు కదా, 20 డేస్ ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు మీతో? ఒక మనిషిలా కూడా చూడలేదు మేడం నన్ను. ఏ రోజు కింద పడుకోబెట్టి ఒక పేషెంట్లా చూసుకుంటూ టార్చర్ పెట్టుకుంటూ ఇంట్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళొద్దు, ఇక్కడ వచ్చి కూర్చున్నాను అంటే మా భర్త మా అత్త మా మామ అందరూ బయట వచ్చి కూర్చుంటే రా లోపలికి, ఏం చేస్తున్నావు బయట అని పిలవడం, ఫోన్ పట్టుకొని ఇవ్వకపోవడం, ఎవరితో మాట్లాడనిచ్చే వాళ్ళు కాదు. డబ్బుల కోసం ఒక రూమ్లో పెట్టి మా అమ్మ వాళ్ళందరూ వచ్చి డబ్బుల కోసం తిట్టడం, దాన్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసేవాళ్ళు. అన్నీ చేసి లాస్ట్కి అరే నాన్న నీ గురించి మేము ఏమన్నా అంటున్నామారా, డబ్బుల కోసమే కదా మేము అనేది, ఆ డబ్బులు ఇచ్చేస్తే ఏ గోల్ మీరు డబ్బులు అయితే మేము అలా చేతికైతే పోలేదండి. మనీ ఏది నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. 15 తులాలు బంగారం మా అమ్మ పెట్టుకుంది, మా అమ్మ కష్టపడి సంపాదించిన సొమ్మండి అది. అందులో 3 తులాలు నా ఒంటి మీదే ఉండిపోయింది, 12 తులాలు పెద్ద హారాలు అవి మేడం. మా బెడ్రూమ్లో బీరువా లేదు, సో ఇంట్లో చుట్టాలు ఉన్నారు పోతుంది అని తీసుకెళ్ళి అబ్బాయి వాళ్ళ అత్తమ్మకి ఇచ్చాను, బీరువాలో పెట్టండి అత్తమ్మ అని. మేడం ఇప్పుడు ఇచ్చిన తర్వాత నాది నాకు ఇవ్వాలి కదా, అడుగుతుంటే నేను రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అడిగితే ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు మేడం. ఇవ్వకపోతే నేను ఇస్తానమ్మా తర్వాత ఇస్తా మళ్ళీ వస్తావు కదా ఇలా వంకలు చెప్పారు మేడం. చెప్పి ఇట్లా డబ్బుల కోసం వచ్చారు. ఎప్పుడైతే డబ్బులు రావని ప్రూవ్ అయిందో అప్పుడు నా గోల్డ్ పట్టుకొని ఇలా చేశారు. ఇంకా పెళ్ళికి ముందు అన్నారు, ఇప్పుడు మీ గోల్డ్ మొత్తం లోపలనే ఉంది మేడం. ఇంకా పెళ్ళికి ముందు అన్నారు, అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదా? ఇవ్వలేదు మేడం, ఎంత అడిగినా ఇవ్వలేదు. అయితే నేను ఏమన్నానంటే పెళ్ళికి ముందు నన్ను అడిగారు మా హస్బెండ్,
అయితే డబ్బులు వీళ్ళందరూ డబ్బులు అడిగినప్పుడు మా దగ్గర లేవండి అని అంటే, పావని నువ్వు వీలైనంతగా అప్పు చేసినా ఏది చేసినా ఖర్చు పెట్టు పావని, పెళ్ళైనాక మనం తీర్పుకుందాం పావని, నాకు ఫ్లాట్స్ అమ్ముడుపోతే నేను తీరుపుతా పావని అని చెప్పేసి మాట ఇచ్చారు. సరే మా హస్బెండ్ తీరుపుతా అంటున్నారు కదా, లేదు అంటే ఒక ఎకరం బొమ్మన్నా తీర్పుకుందాం, మేమిద్దరం నాకుంది ఒక్కతే పిల్ల, మరి నేను ఆ పిల్ల ఖర్చు పెట్టుకోకపోతే ఎవరికి ఖర్చు పెట్టుకుంటా అని మమ్మీ 30 lakhs దాకా అప్పులు చేసి మొత్తం ఖర్చులు పెట్టేసిందండి. పెట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి పెళ్లి ఖర్చు కింద అని అడిగారు. అడిగితే నా వల్ల కాదు కార్తిక్ గారు అంటే, నువ్వు ట్రై చేయని నేను చూసుకుంటా దొరకకపోతే అన్నారు. లాస్ట్కి వచ్చేసరికి పీక మీద కూర్చున్నారు, ఏది డబ్బులు ఇవ్వలేదు అని. నేను అన్నాను, కార్తిక్ గారు మీకు ముందే చెప్పాను మాకు దొరకవు, మా పొలాలు కోతలు కాలేదు అని. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా అంటే, సరే పావని మీ పొలం పేపర్లు పెట్టండి, మనం డబ్బులు తెద్దాం, నేనే తెస్తా ఫైనాన్స్ అన్న కాడ అంటే, మరి మేము ఎట్లా కట్టాలి, నేను అమ్మ ఇద్దరమే ఎట్లా కట్టుకోవాలి సార్ మేము? అది 30 lakhs అప్పు ఉంది, ఇది 15 lakhs 45 lakhs కట్టే స్తోమత ఆడవాళ్ళకి. మీరు ఓన్లీ బంగారం ఒప్పుకున్నా అని చెప్తున్నారు కదా, బంగారం పెట్టినాక ఇంకెక్కడ డబ్బులు అంటే వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే మేము ఒప్పుకోలేదు డబ్బులకి. మా హస్బెండ్ ఏమన్నారంటే, నువ్వేమనద్దు పావని, నువ్వు ట్రై చెయ్యి, నేను చూసుకుంటాను అని చెప్పారు. ఇప్పుడు ఆయన నా మీద ఇష్టంతో చూసుకుంటా అంటున్నారు కదా, సరే ఆయన చూసుకుంటారు అనే ధైర్యంతో మేము సైలెంట్గా ఉన్నాము. లాస్ట్కి పీకల మీదకి వచ్చేసరికి కావాలి అంటే మేము మాత్రం ఏం చేస్తాం మేడం? సరే అంటే ఏమన్నారు, నీ ప్రాపర్టీ ఇది ఉంది కదా, పేపర్స్ ఉన్నాయి కదా, పొలం పాస్బుక్ అది పెట్టుపావని, పెళ్ళి అయిన తర్వాత నేనే తీర్పుకుంటా, లేకపోతే మనం చిట్స్ వేసి కట్టుకుందాం, ఏదో ఒకటి చేసి తీర్పేద్దాం పావని, పేపర్లు అయితే పెట్టు, నేను ఇడిపించే బాధ్యత నాది అన్నారు. సరే ఆయన ఆస్తి అయినా నా ఆస్తి అయినా ఒకటే కదండి. ఇప్పుడు ఆయనకి మా అవసరం ఉంది, డబ్బులు కావాలి అన్నప్పుడు ఏం చేస్తాము? ఎవరిదైనా అడ్డు పెట్టాల్సిందే. నా భర్తే కదా, ఇప్పుడు నాకున్న ప్రాపర్టీ అయినా ఆయనకి అవుతుంది, ఆయనకున్న ప్రాపర్టీ అయినా ఆయనకి అవుతుంది, మాకే కదా. సో పెట్టనీకి ఒప్పుకున్నాం మేడం. ఒప్పుకున్న తర్వాత పెళ్ళి అయ్యింది, కొన్ని గొడవలు అయినాయి. సో నేను ఇప్పుడైతే ఇది కట్టనమ్మా, నువ్వు పొలం పేపర్లు తెచ్చి పెట్టాల్సిందంటే, సార్ మిమ్మల్ని నమ్ముకొని 30 lakhs బయట అప్పులు చేసుకున్నాం, సరే మేము పొలం అమ్మే ఏదో ఒకటి చేస్తాము, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ అమౌంట్ కూడా పొలం పేపర్లు పెట్టమంటారు, మొత్తం తెచ్చి మా ప్రాపర్టీ మీ చేతిలో పెడితే ఆ 30 లక్షల అప్పులు ఎవరు కట్టాలండి అని అడిగామండి. అడిగితేనే ఇష్టం వచ్చినట్టు అదే తిట్టడం, నేను చేస్తా అని బెదిరియడం చేస్తే, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, నా భర్త చచ్చిపోతా అంటే నాకు బాధ కాదా అండి? సరే ఒప్పుకున్నాను. నేను ఒప్పుకొని మమ్మీ ఇట్లా అంటుర్రని నేను ఏడుస్తే, మా అమ్మ కూడా నా బాధ చూడలేక రిజిస్ట్రేషన్స్కి ఒప్పుకుంది. అది పక్కన నాకు అమ్మాలని విషయాన్ని కొనని అనేసరికి అప్పుడు వచ్చిందండి నా ఎలర్జీ. మీకు నిజంగా అంటే వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అంటే ఈ ప్రాబ్లం ఉందని? వాళ్ళకి, నాకైనా వాళ్ళకైనా మేము హల్దీ పడక అయ్యింది అనుకున్నా. అయితే మీకు హల్దీ అనేది పెళ్లికి ముందు, అంటే మీకు పెళ్లి కుదిరినాక పెళ్లికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? ఎంత గ్యాప్ ఉందంటేనండి ఒక 7 to 8 months ఉంది. ఆ 7-8 months ఎలా ఉండేవారు? అది చెప్పినందుకే ఇప్పుడు ఇంత పోర్ట్రేట్ చేశారండి. సార్ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా సార్, కొంతమంది ఏం కమెంట్స్ పెట్టారంటే, నా భర్త నాతో ఏ రోజు ఫిజికల్గా లేరు అంటే, ఏ రోజు నాతో మంచిగా లేరు అని అంటుంది అమ్మాయి, అండ్ మళ్ళీ నా భర్త నాకు కావాలి అని అంటుంది అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు సార్. అవును సార్, మీరు చేసిన క్వశ్చన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, మంచిగా ఉంది సార్. ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా సార్. సార్ ఒక పర్సన్ని మనం బ్లైండ్గా ఇష్టపడ్డప్పుడు తన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అనేది అక్కడ అడ్డు రావండి. అది ఫిజికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎలర్జీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. నేనేమనుకున్నానంటే, వన్స్ నా భర్త అనుకున్న తర్వాత మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి దగ్గరకు వచ్చింది, ఈ అబ్బాయి చూస్తేనేమో ఇలా బిహేవ్ చేస్తున్నారు, సరే చూద్దాము, పెళ్ళయ్యాక చూద్దాము, ఒకవేళ నిజంగా ఆయన ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోలేకపోతున్నారేమో నాతో, ఒకవేళ చెప్పుకున్నా నా భర్తని నేను యాక్సెప్ట్ చేసుకుంటా, కావాలంటే అడాప్ట్ చేసుకుంటా అనుకున్నాను మేడం. నేను అక్కడ రాంగ్ వేలో అనలేదు. ఉంది తప్ప, ఆయన దగ్గర ప్రాబ్లం ఉంది కానీ నాకు భర్త కావాలి, అది రెండు వేరు కాదు సార్. ఒక మనిషిని ఇష్టపడ్డాము అంటే ఆయనలో ఉన్న లోపాలను కూడా ఇష్టపడాలి సార్. అది నిజమైన ప్రేమ అంటే. నిజమైన ప్రేమ ఇప్పట్లోనే ఎలా పుట్టింది అది మాత్రం నన్ను క్వశ్చన్ చేయకండి. మేము ముందే చెప్పాను, నేను అడాప్టెడ్ చేయండి, నేను మా అమ్మ తప్పించి ఎవరు లేరు సార్. ఒక ఆడపిల్లకి ఒక మనిషితో 7-8 నెలలుగా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ మనకు ఒక హోప్ ఇచ్చి తనకి ఎలా ఫిక్స్ అవుతుంది సార్, నాకు ఒక కుటుంబం దొరుకుతుంది, నాకు ఎవరు లేరు
నా కుటుంబం దొరుకుతుంది, నాకు అత్త మామ ఆడబిడ్డకు పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నారు, వాళ్ళకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. ఈ రోజు నుంచి ఇదంతా నా కుటుంబం అవుతుంది, నేను సంతోషంగా ఉండొచ్చు, మా అమ్మ కూడా మా దగ్గరే ఉంచుకుంటా అన్నారు. సో నేను చాలా హ్యాపీగా బతకచ్చు అని మనసులో పెట్టుకొని ఇంకా నా భర్త నా వాళ్ళు అని ఒక్కసారి పెళ్లి కుదిరితే ఏ ఆడపిల్లైనా అనుకుంటుంది కదండి నా వాళ్ళు అని అనుకున్నప్పుడు నా వాళ్ళది ఏదైనా నేను యాక్సెప్ట్ చేయగలగాలి. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడానే తప్పించి నాకు అలా ఉన్నా కూడా నా భర్త కావాలి అంటే దాంట్లో రాంగ్ మీనింగ్స్ తీయద్దు సార్. నేను ఎందుకు చెప్పాను అంటే ఆయనకు ప్రాబ్లం ఉందేమో, ఈయన ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఆయన ప్రాబ్లమ్ని కవర్ చేయడానికి నా ఎలర్జీ బయటకు తీస్తున్నారు. ఇంకొకళ్ళు అంటున్నారు సార్, పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదమ్మా, ఎందుకు చెప్పకుండా చేసుకున్నావమ్మా, మరి అది తప్పు కాదా అని అడిగారు. సార్ ఇది కూడా వ్యాలిడ్ క్వశ్చనే సార్. నాకు చిన్నతనంలో వచ్చింది సార్, ఎప్పుడు 7 years అప్పుడు. అది కూడా సార్ ఇప్పుడు మీడియా ముందు చెప్తున్న రీజన్ కూడా ఏంటో సార్, ఇట్లానే ఎండలకి తిరిగినప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్. ఎండలకి తిరిగినా సార్ బాగా మా డాడీకి, అప్పుడు మా డాడీ ఉన్నారు, బాగోలేదు మా డాడీకి, ఆపరేషన్ అయ్యింది. మమ్మీ నన్ను పట్టించుకోలేదు, అంటే కొంచెం డాడీని చూసుకోవాలి కదా. ఎండలకి నాకు ఏమంటారు కొంచెం చిన్న పొక్కుల్లాగా వచ్చినాయి. వస్తే సార్ ఏమంటారు హాస్పిటల్ తీసుకెళ్ళాం, తగ్గినాయి, మచ్చలు ఉన్నాయి. ఎవరో ఒక ఆమె మాకు పరిచయం అయి చెప్పారు, అరే నాన్న ఇట్లాంటి మచ్చలు ఏమన్నా పోవాలంటే ఆవు ఉంటుంది కదండి, ఆవు కొవ్వు ఉంటుంది, అది అప్లై చేస్తే బాడీ మీద ఇలాంటివి ఏమున్నా పోతాయని చెప్పారు. అంటే జస్ట్ ఆ మచ్చలు పోవడానికి సలహా ఇచ్చినప్పుడు మనం ట్రై చేస్తాం కదా, ఆ వేలోనే మేము ట్రై చేసాము. దానివల్ల ఓవర్ హీట్ అయిపోయి ఇలా కన్వర్ట్ అయ్యింది. ఇలా కన్వర్ట్ అయ్యేసరికి డాక్టర్స్, అది న్యాచురల్గా వచ్చింది కాదు కదా, ఇది అప్లై చేయడం వల్ల వచ్చింది. సో డాక్టర్స్ దానికి మెడిసిన్ ఇచ్చారు, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను కొన్నాళ్ళు, అది కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఆ తర్వాత సార్ నేను ప్రామిస్గా చెప్తున్నాను సార్, 15 years నాకు రాలేదు సార్. నా 7th 8th ఆ టైంలో, 7th 8th అంటే మళ్ళీ క్లాస్ అనుకున్నారు, నా 7 years అప్పుడు అలా వచ్చినది. అండ్ నాకు ఇప్పుడు నా పెళ్ళి వరకు కూడా కంటిన్యూ కాలేదు సార్. సేమ్ ఎందుకు రిపీట్ అయ్యింది అంటే సార్, ఇప్పుడు చిన్నతనంలో మనకి చాలా వస్తుంటాయి సార్, జాండీస్ వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది. వన్స్ ఒకటి ప్రాబ్లం క్లియర్ అయిపోయి ఒక 15 years ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాలేదు అన్నప్పుడు మళ్ళీ అది వస్తుంది అని ఎలా అనుకుంటాము? అది చెప్పలేదు అంటే అది ఎక్కడ మోసం అవుతుంది. సరే అయిపోయింది. పెళ్ళి టైంలో సార్ నాకు ఫాదర్ లేరు, ఎవరు లేరు, ఒక్క ఆడపిల్లని నేనే వర్క్ చేసుకోవాలి. నాకు పెళ్ళికి సంబంధించింది మే అంటే మంచి ఎండలు, నేనే తిరిగాను, చేసుకున్నాను, నేను పనులన్నీ చేసుకున్నాను. సో ఎండలకి పేలినట్టు అయ్యింది. వీళ్ళు ఏం చేశారంటే ప్యాకెట్ పసుపుని యూస్ చేశారు హల్దీలో. ఆఖరికి మేకప్ ఆర్టిస్ట్ చెప్పారు, అమ్మ పసుపు యూస్ చేయొద్దు అమ్మ, ఈ మధ్య చాలా మందికి పసుపు వాడడం వల్ల ఇట్లా ఎలర్జీస్ అవుతున్నాయి అంటే వీళ్ళు నేను వద్దని చెప్పిన శనగపిండి వాడమని అయినా పసుపు యూజ్ చేశారు సార్. అది యూజ్ చేయడం వల్ల ప్యాకెట్ పసుపు కెమికల్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమంటారు ఇన్ఫెక్షన్ అయిపోయింది. నాకు కూడా పెళ్ళి రోజే ఏమంటారు మేకప్ వాష్, అప్పటికి కొంచెం ఇచ్చింగ్గా అనిపించింది. మేకప్ వాష్ చేసుకున్నాకనే నాకు కూడా అలా అయ్యిందని తెలిసింది సార్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆయన పలాందని చెప్పారంటే ఆయన నాకు చెప్పలేదు సార్, నాకు సోరియాసిస్ అని చెప్పలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. నాకు అడిగారు, నీకు ఇదివరకు ఏమన్నా ఉందా అమ్మా, ఏదన్నా అయ్యిందా అంటే, సార్ నాకు ఇప్పుడు 15 years అయితే ఏం లేకుండే సార్, చిన్నతనంలో ఒకసారి ఇలా అయ్యింది. ఆ రిపోర్ట్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి కార్తిక్ గారు, నేను కావాలంటే అవి కూడా మీకు ఇస్తాను అని అంటే, ఇది పలానా సోరియాసిస్ అని అంటే, ఇప్పుడు కూడా వచ్చింది అదే అంట పావని అని చెప్పారు. చెప్తే సార్ నేను ఇప్పుడు నన్ను మోసం అని అడుగుతున్న ప్రతి ఒక్కరికి నేను ఒక క్వశ్చన్ రేస్ చేద్దాం అనుకుంటున్నా. నిజంగా నేను మోసం చేసేదాన్ని అయితే నాకు ఇప్పుడు వచ్చింది కదా, నాకు ఇప్పుడే వచ్చింది, ఇదే ఫస్ట్ టైం. నాకు రాలేదండి ఇదివరకు, ఎప్పుడు నాకు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇలా మేబీ మీ వల్లనే ఏం జరిగిందో పెళ్ళైనాకనే వచ్చేసింది, నాకు సంబంధం లేదండి అని నేను వాళ్ళ మీద బ్లేమ్ నెట్టేయచ్చు కదండి. మోసం చేసేదాన్ని అయితే నా చిన్నతనం గురించి నేను ఎందుకు చెప్పుకుంటాను? నా చిన్నతనంలో వచ్చిన రిపోర్ట్స్ కూడా తెచ్చి వీళ్ళ చేతికే ఇచ్చానండి. మరి వాళ్ళు ఏమన్నారు, సార్ మామయ్య కావాలంటే ఇగో చూడండి వాళ్ళు ఏం మెడిసిన్ వాడింటో అంతా ఉంటుంది, కావాలంటే మనం అది వాడదాం చేద్దాం. ఇప్పుడు నాకైతే రాలేదు. అప్పుడు కూడా నాకు ఇన్ఫెక్షన్ అనేది అది దానికి వచ్చింది కాదు, మేము ఒక అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల అది పడక వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా ఏంటి అంటే హల్దీ వల్ల అక్కడ కెమికల్స్ ఉంది కాబట్టి దాంట్లో వచ్చిందే తప్పించి అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో అది స్కిన్ లోపల నుంచి వచ్చింది కాదు అని చెప్పాను సార్. అంటే బిఫోర్ మ్యారేజ్ మంచిగానే ఉన్నారు, ఎప్పుడైతే ఇది స్కిన్ ప్రాబ్లం ఉందని అప్పుడు ఇలా మారారా, లేకుంటే ముందు నుంచి మీరంటే ఇష్టం లేదా? ముందు నుంచి నేను చెప్పాను కదా మేడం, ఆయన కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు,
డిఫరెంట్ అంటే అదే నేను చెప్పాను కదా, ఫోన్లో మంచిగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, బయట ఎవరు తెలియని అమ్మాయిలాగా బిహేవ్ చేయడం, ఏంటండి అని అడిగితే ఏదో ఒక మాట చెప్పేసి కవర్ చేయడం, ఇలా చేశారు మేడం, చేశారు. ఇప్పుడు అప్పుడే కొంతమంది అడుగుతారు, అప్పుడే పెళ్ళి ఆపేసుకోవచ్చు కదమ్మా, మరి నీకు ఆయన క్యారెక్టర్ బిహేవ్ డిఫరెంట్గా ఉంది, ఆయన తాగుబోతని చెప్తున్నావు, లేదా ఇంకోటి ఆయన సాడిస్టోడు, చిన్న చిన్న వాటికి చాలా టార్చర్ చేస్తున్నాడని చెప్తున్నావు, మరి ఆపేసుకోవచ్చు కదమ్మా అని అడగచ్చు సార్. సార్ ఇప్పుడు ఆయన నాకు దూరం ఉన్నది కానీ అది పెళ్ళికి ముందు సార్. నేను కంప్లీట్గా డిసైడ్ అవ్వలేను సార్, ఆ ఒక్క రీజన్ పట్టుకొని ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది అని నేను డిసైడ్ కాలేను. అండ్ సెకండ్ థింగ్, ఆయన ఇప్పుడు నా మీద రేజ్ అవుతున్నాడు, కోపడుతున్నాడు అంటే ఓకే, పెళ్ళి ఇబ్బందుల్లో ఉన్నాడు, సో ఇప్పుడు ఆయనకి కోపం వస్తుంది, సహజంగానే కోపం వస్తుంది. సో నేను అదొక పాయింట్ రేస్ చేసేసి పెళ్ళి సంబంధాన్ని క్యాన్సిల్ చేసేంత పెద్ద పాయింట్స్ అయితే కావు, ఇది వ్యాలిడ్ పాయింట్స్ కాదు. ఎందుకంటే సార్ పెళ్ళి కుదుర్చుకున్నంత ఈజీ కాదు సార్ పెళ్ళిని బ్రేక్ చేయడం అంటే. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పటికి మనీ ఖర్చు పెట్టేస్తున్నాము, ఇప్పుడు మేము డ్రాప్ అయితే పెళ్ళి వద్దని ఇటు మాకు నష్టమే, అటు అబ్బాయి వాళ్ళకి నష్టమే. మీరు 20 డేస్ ఇక్కడ ఉన్నారు కదా, మీరు 20 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళారు, ఈ టైంలో ఏమైనా కాల్ చేశారా కార్తీక్ గారు మీకు? చేశారు మేడం. మా ఒక్కసారి నా ఫోన్ ఇవ్వు. అంటే చేసి నార్మల్గా మాట్లాడారా, ఏ విధంగా మాట్లాడారు సార్? మేడం ఏ రోజు కూడా డబ్బు గురించే మేడం, నాకు మ్యాక్సిమం ప్రేమగా అయితే లేదు మేడం. సార్ నన్ను నేమ్ చెప్పారో తెలుసా మేడం, నేను ఫస్ట్లో సార్ నన్ను ఇట్లా తిడుతూ ఉంటే నేనేం చెప్పానంటే, కార్తిక్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు నిజంగా నా వద్దు, నా ప్రాబ్లం ఉంది కాబట్టి నన్ను వద్దనుకుంటున్నారు అంటే చెప్పేసేయండి. నాకు ఫేస్ డైరెక్ట్ చెప్పారా నాకు నువ్వు వద్దు? చెప్పలేదు మేడం. వద్దు అంటే నాకు ఫేస్ మీద చెప్పండి కార్తిక్ గారు, చిన్న ఇష్యూ రేస్ చేయను, నేను రేస్ చేయను, మా మదర్ని రేస్ చేయనివ్వను, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ మీ లైఫ్లోకి వెళ్ళిపోతాను, ఇద్దరం ఎవరికి వాళ్ళం ఉండిపోతామని చెప్పాను మేడం. ఎందుకంటే ఇద్దరం సఫర్ కాకూడదు. చెప్పే వద్దనుకునే వాడిని అయితే చూపించుకుంటున్నా, వదిలేసుకునే వాడిని అయితే చేసుకుంటానా, ఏదో నా బాధ చెప్తున్నా నా వైఫ్ అని చెప్పుకోవద్దా అని చెప్పి 2-3 టైమ్స్ డబ్బుల కోసం మా ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్స్ వరకు వెళ్ళి, ఇంకా సార్ చుట్టుపక్కల వాళ్ళకి అదొక పెద్ద జబ్బులాగా క్రియేట్ చేసి నా లైఫ్ని ఇప్పుడు రోడ్ మీద పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత నా గిల్డ్ మీరు తీసుకొని నన్ను ఇప్పుడు వద్దంటున్నారు. అది న్యాయమా మేడం? నేను ఫస్ట్ చెప్పినప్పుడు నాకు వద్దంటే అయిపోయేది కదా, ఫస్ట్ ఎందుకు ఒప్పుకోలేదు 3 months దాకా? అంటే మనీ ఇస్తే మనీ కూడా తీసుకొని వద్దందామనా? అంతే కదా మేడం. ఇప్పుడు సార్ కొంతమంది అంటున్నారు, సార్ ఏంటమ్మా నువ్వు నీకు ప్రేమ ఉంది అని అంటున్నావు, ప్రేమ ఉన్న దానివి రోడ్ మీదకి ఎందుకు ఎక్కావమ్మా, మాట్లాడి క్లారిఫై చేసుకోవాలి కదా అండి. ఒక మనిషికి ఎంత సహనం ఉంటుంది సార్? పెళ్ళయ్యి 1 month తక్కువ 1 year అవుతుంది సార్. 20 daysకే నన్ను ఇంట్లో తించేసి వచ్చారు, కనీసం నా వస్తువులు నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అండ్ నేను ఎక్కడ సార్, నేను కేసు కూడా రీసెంట్గా ఒక 1 month 2 months బ్యాకే పెట్టాను సార్. అప్పుడే పెట్టుకోవచ్చు స్టార్టింగ్లో, వద్దు రచ్చక్ చేసుకోవద్దు, ఇద్దరు ఫ్యామిలీస్ బ్లేమ్ అవ్వకూడదు, సెటిల్మెంట్ అంటే అవే కాదు మేడం, కూర్చుందాం మాట్లాడుకుందాం, అబ్బాయి మనసు మార్చడానికి ట్రై చేద్దాం. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని ఆలోచన వచ్చిందా? నాకు ఫస్ట్ నుంచి లేదు మేడం, ఆలోచన లేదు. సరే కూర్చుందాం మాట్లాడిద్దాము, ఏమంటారో చూద్దాం, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చెప్పినప్పుడైనా మారుతారేమో అని నేను వెయిట్ చేశాను మేడం. ఎక్కడ వెయిట్ చేసినా ఇప్పటికీ మేడం అటు ఇటు 10 to 15 times కౌన్సిలింగ్స్ అయినాయి, పెద్ద మనుషుల్లో అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళి డెసిషన్ తీసుకోవాలని చెప్పారు. 3 months వీళ్ళకి ఫోన్లు చేసి వెళ్దాం మామయ్య గారు, హాస్పిటల్కి వెళ్ళి డిసైడ్ అవుదాం మామయ్య గారు అని చెప్పాను. చెప్తే వాళ్ళు రాలేదు, రెస్పాండ్ కాలేదు. సో ఇవన్నీ జరిగినాయి మేడం. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు సార్ నా ఇంటి మీదకి ఒక్కొక్కళ్ళు వచ్చి, అమ్మ పెళ్ళై 1 year అవుతుంది, ఇప్పటికీ నువ్వు బాకీ తీర్పట్లేదు, కనీసం వడ్డీ కట్టట్లేదు. సార్ వడ్డీ కట్టాలన్నా 30 lakhsకి వడ్డీ 7,20,000 వస్తుంది సార్. నా దగ్గర కట్టడానికి నా చేతిలో పైసలు లేవు సార్, వడ్డీ కూడా కట్టలేదు. మరి ఎట్లా? నువ్వేం చేస్తావని ఇంటి మీదకి గొడవలకు వస్తుంటే సార్ ఇజ్జత్గా బతికేటోళ్ళం సార్. సార్ నేను రోడ్ల మట్ట అల్గగా తిరిగే పిల్లని కాదు సార్. అంటే ఇప్పుడు మమ్మీ మీరు ఒకరేనా? నేను సార్ మేడం, నేను మా మమ్మీ మేడం, నేను అడాప్టెడ్ చైల్డ్. చిన్నప్పటి నుంచి నాకు స్టడీ అంటే చాలా ఇష్టం మేడం. నేను అది డిగ్రీ లాయలా కాలేజ్ విజయవాడలో చదువుకున్నాను మేడం.
డిగ్రీ కాలేజ్ ఫస్ట్ మేడం. నేను టోటల్ 15 సెక్షన్స్లో నేను కాలేజ్ ఫస్ట్ మేడం. నాకు మన వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా మేడం, ఫార్మల్ వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయన చేతుల మీద గోల్డ్ మెడల్ తీసుకున్నాను మేడం. ఆ తర్వాత మన ఓయూలో సార్ ఎంఎస్సి ఫ్రీ సీట్ సార్. నేను ఎప్పుడూ కాలేజ్ ఫస్టే సార్. చదువు తప్పించి ఇంకొక లోకం నాకు ఎప్పుడూ లేదండి. పెళ్లి చూపులకి వీళ్ళు వచ్చిన తర్వాత అబ్బాయి ఫోటో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను సార్. నాకు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం నాకు లేదు సార్. నా క్యారెక్టర్ అది కాదు సార్. నేను నా డబ్బులు ఇన్ని బాకీలు చేసుకొని సార్, ఫస్ట్ థింగ్ సోరియాసిస్ అంటే ఏదైనా ఏంటి అనేది ఫస్ట్ క్లారిటీగా తెలుసుకొని మాట్లాడండి. అండ్ దాంట్లో టైప్స్ ఉంటాయి. నాకంత సివియర్గా లేదు అసలు, ఇప్పుడు నాకు తగ్గిపోయింది. అండ్ ఒక్కటి ఏంటి అంటే సోరియాసిస్ అంటూ జబ్బు కాదు, అది జస్ట్ అన్ ఎలర్జీ అంతే. అది అంటూ జబ్బు కాదు. నా నుంచి మా హస్బెండ్కి రాదు, పిల్లలకి రాదు. మాటలు ఎవరైనా మాట్లాడగలుగుతారు. బ్లేమ్ చేయడం ఈజీ, ప్రూవ్ చేయాలి.